డైట్ డ్రింక్ ఫ్రూట్ జ్యూస్ అని అడిగితే మాత్రం నా ఓటు దీనికే. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ అరవింద్ వర్మ దాట్ల, జనరల్ ఫిజిషియన్, విశాఖపట్నం. అదే సార్, ఒక డాక్టర్ అయ్యండి మీరు న్యాచురల్ ప్రొడక్ట్ మీద ఆర్టిఫిషియల్ ప్రమోట్ చేస్తున్నారని మీకు కొంతమందికి షాక్ అవ్వచ్చు, లేదంటే కోపం రావచ్చు. కానీ అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు ఒక గ్లాస్ ఫ్రూట్ జ్యూస్ తయారు చేయాలంటే కనీసం 4-5 పళ్ళన్నా పడతాయి. అండ్ ఫ్రూట్స్ కుండే ఆ తీయదనం ఫ్రక్టోస్ అనే రకమైన షుగర్ వల్ల వస్తుంది అనమాట. లైక్ గ్లూకోజ్, సుక్రోజ్ ఎలాగో ఫ్రక్టోస్ కూడా ఒక షుగరే. అండ్ అందులో కూడా క్యాలరీస్ ఉంటాయి. షుగర్స్ అంటే క్యాలరీస్. అండ్ ఈ ప్రాసెసింగ్ టైంలో మనకు బోల్డ్ అంతా పిప్పిపోద్ది అనమాట. పిప్పిపోతే నో ఫైబర్. సో ఎసెన్షియల్లీ మీరు తాగుతున్నది షుగర్ వాటర్ విత్ సమ్ విటమిన్స్ అండ్ మినరల్స్. దానికి తోడు బయట జ్యూసుల్లో ఎలాంటి వాటర్ వాడతారో తెలియదు, ఐస్ ఎక్కడి నుంచి వస్తారో తెలియదు. దానివల్ల క్లీనినెస్ నీట్గా మెయింటైన్ చేయకపోతే మన హైజీన్ పరంగా ఇంకా పెద్ద రిస్క్. అదే డైట్ డ్రింక్స్ పరంగా వస్తే మాత్రం హైజీన్ పరంగా ఎటువంటి కాంప్రమైజ్ ఉండదు. సెకండ్, అందులో ఉండే అడిటివ్స్ అన్నిటికీ కూడా US FDA అప్రూవల్ వచ్చినవే. అండ్ ఇందులో ఉండే ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అండ్ అదర్ అడిటివ్స్ గతంలో భావించినంత హానికరం అయితే కాదు. అండ్ ఫోర్త్, ఇందులో ఉండే స్వీట్నెస్ మన క్రేవింగ్స్ ని సాటిస్ఫై చేస్తుంది. వెయిట్ పరంగా కూడా నెగిటివ్ ఇంపాక్ట్ ఉండదు అనమాట. దీని ఉద్దేశం నేను డైట్ డ్రింక్స్ ని సిఫార్సు చేస్తున్నట్టు కాదు. ది బెస్ట్ ఎప్పుడు ఏంటంటే ఒక ఫ్రెష్ ఫ్రూట్ ని ఒలుచుకొని తినడం. అండ్ నెక్స్ట్, వాటర్ కన్నా మించిన హైడ్రేషన్ డ్రింక్ ఈ భూమి మీద లేదు.